విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేస్తే సహించమని టీడీపీ నాయకులు చెబుతున్నా కేంద్రం మాత్రం ఆ దిశగా చకచక అడుగులు వేసుకుని పోతోంది. ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబురావుకు తాజాగా అంటే సెప్టెంబర్ 10వ తేదీన రాసిన లేఖ ఈ నిజాన్ని బయటపెడుతోంది. గత 5 ఏళ్లుగా వైసీపీ, ఇప్పుడు కూటమి ప్రభుత్వాలు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు సంబంధించి ప్రజలను మభ్యపరుస్తూనే ఉన్నాయని ఈ లేఖ ద్వారా తేటతెల్లమవుతోంది. 4 రోజుల క్రితం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసినట్టు, విశాఖ ఉక్కుకు ఎటువంటి ఢోకా లేదని, మరో 2 వారాల్లో విశాఖ స్టీల్ ప్లాంట్కి కేంద్ర ప్రభుత్వం ఏదో ఒక సహకారాన్ని అందిస్తుందని విశాఖ ఎంపీ శ్రీభరత్ ప్రకటన ఇచ్చారు. ఇది ఖచ్చితంగా ప్రజల్ని మోసగించేదిగానే ఉన్నట్టు మంత్రి పంకజ్ చౌదరి రాతపూర్వకంగా పంపిన లేఖను చూస్తుంటే అర్థమవుతోంది. ఆర్ఐఎన్ఎల్ ప్రైవేటీకరణ, పెట్టుబడుల ఉపసంహరణ విషయాలపై 2024 ఆగస్టు 8న స్పెషల్ మెన్షన్ కింద గొల్ల బాబురావు రాజ్యసభలో ప్రశ్నించారు. దీనిపై మంత్రి పంకజ్ చౌదరి 2024 సెప్టెంబర్ 10న సమాధానమిచ్చారు. ఆర్ఐఎన్ఎల్కు సంబంధించి 100% పెట్టుబడులను ఉపసంహరించుకోవడానికి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఇప్పటికే ఆమోదం తెలిపిందని మంత్రి వెల్లడించారు. అంతేకాకుండా ఆత్మనిర్భర్ భారత్ పాలసీ ద్వారా కొత్త పబ్లిక్ సెక్టార్ పాలసీకి కేంద్రం అనుమతించిందన్నారు. నాన్ స్ట్రాటజిక్ సెక్టార్లలో ఉండే పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ను ప్రైవేట్ రంగానికి ఇచ్చేయడమో లేదా మూసివేయడమో జరుగుతుందని మంత్రి స్పష్టంగా ఈ లేఖలో తెలియజేశారు. అంతేకాదు, ఉక్కు పరిశ్రమ నాన్ స్ట్రాటజిక్ సెక్టార్లో ఉందని కూడా మంత్రి పంకజ్ చౌదరి గుర్తు చేస్తూ చావు కబురు చల్లగా చెప్పారు.